ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు US 100 నాస్డాక్ 100 రెఫర్స్ US 100 ఫ్యూచర్స్ ఇది. సో ఈ ఇండెక్స్ అనేది ఎట్లా మూమెంట్ అవుతుందో కమింగ్ డేస్లో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లెట్స్ గో ఫర్ డైలీ చార్ట్ ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్కి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఆల్ టైమ్ హై టచ్ అయింది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 8th మార్చ్ ఫ్రెండ్స్. సో ఆల్ టైమ్ హై చూస్తే 18,431 ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయింది, బట్ చాలా తక్కువ ఫాల్ అయింది ఫ్రెండ్స్. చూడండి, చాలా చిన్న క్యాండిల్ ఇది. సో ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే అంటే నిన్ననే మార్కెట్ అనేది ఇమ్మీడియట్గా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో నేను చూడండి, యాక్చువల్ లో కనుక చూస్తే 17,934, హై కనుక చూస్తే 18,250. సో మార్కెట్ అనేది హ్యూజ్, ఆల్మోస్ట్ 350 పాయింట్స్ మూమెంట్ అయింది ఫ్రెండ్స్. సో సెల్లర్స్ అనేది మార్కెట్ ఇక్కడ మీరు క్లియర్గా చార్ట్ గమనిస్తే మార్కెట్ అనేది కిందకి రావడానికి సెల్లర్స్ ట్రై చేస్తున్నారు, కానీ బట్ ఇమ్మీడియట్గా బయ్యర్స్ అనేది పుష్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ చూడండి, మార్కెట్ పైకి వెళ్ళింది, సెల్లర్స్ కిందకి పుష్ చేశారు, బట్ ఇమీడియట్గా బయర్స్ పైకి తీసుకెళ్లారు. అగైన్ సెల్లర్స్ ట్రై చేశారు, బట్ బయర్స్ అగైన్ పైకి తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్ యూఎస్ మార్కెట్ అనేది కంపల్సరీ పైకి వెళ్తున్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రీజన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనము హవర్లీ చార్ట్ ఫ్రెండ్స్ ఇది. సో హవర్లీ చార్ట్ గమనిస్తే మార్కెట్ అనేది ఇక్కడ చూడండి. సో ఇక్కడ లాస్ట్ 1 or 2 days ఇక్కడ 28th February. సో 29th February, 28th లాస్ట్ 2 days పర్టికులర్ డేస్ మార్కెట్ అనేది ఈ 200 EMI అండ్ 50 DSMI దగ్గర నుంచి మార్కెట్ కంప్లీట్గా బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. ఎంత బౌన్స్ గమనిస్తే 70,850 నుంచి ఆల్మోస్ట్ 300 ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 450 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ యాక్చువల్గా 200 EMI ఇక్కడ టెస్ట్ చేసింది. 200 EMI కంటే కింద వరకే ప్రైస్ వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని 800 నుంచి అగైన్ న్యూ స్వింగ్ హై క్రియేట్ చేసింది 18,400. అగైన్ 600 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. సేమ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ 200 EMI దగ్గర ఇక్కడ రేంజ్ బౌండ్ అయింది మార్కెట్ ఫ్రెండ్స్. లాస్ట్ 2 days నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి మార్కెట్ అనేది ట్రై చేస్తుంది. సో నేను అనుకోవడం ఏంటంటే మా కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఈ నిన్నటి హై ఏదైతే ఉందో 18,250, సో ఈ లెవెల్ క్రాస్ అయితే కనుక మార్కెట్ అనేది ఇమ్మీడియట్ టార్గెట్ అనేది ఈ స్వింగ్ హై ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ అయితే ఉందో రెడ్ కలర్, సో టార్గెట్ మీకు ఇక్కడ మార్క్ చేస్తాను 18,430 ఫ్రెండ్స్. సో 18,430 అనేది గ్యారంటీకి వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ అది క్రాస్ అయ్యి కూడా 18,500 ఫ్రెండ్స్. సో మ్యాజికల్ ఫిగర్ అంటారు జనరల్గా, రౌండ్ ఫిగర్స్ 18,000, 18,500, 19,000 అనమాట. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఈ 80,250 లెవెల్ అనేది బ్రేక్ అయ్యి ప్రొవైడింగ్ ఇంకో కండిషన్ ఏంటంటే ఈ క్యాండిల్ ఏదైతే లో ఉందో ఈ 17,000 మార్క్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ 1 సెకండ్ ఈ మార్క్ చేసి ఉంచండి, రైట్ సైడ్ చూడవచ్చు 17,932. సో ఈ లెవెల్ అనేది కంటే క్యాండిల్ అనేది కమింగ్ డేస్లో కిందకి క్లోజ్ అవ్వకుండా అలానే ప్రైస్ అనేది మెయింటైన్ అవుతూ రేంజ్ కూడా అయినా సరే కంప్లీట్గా కిందకి ఈ క్యాండిల్ అయితే కింద క్లోజ్ కాకుండా మార్కెట్ మెయింటైన్ చేయగలిగితే కమింగ్ డేస్లో చాలా టైం కూడా లేదు, చాలా ఫ్యూ డేస్లో నేను ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఈరోజు యాక్చువల్గా ట్యూస్డే, ఈరోజు కానీ కమింగ్ 2-3 days మ్యాక్సిమం ఈ ఫ్రైడే లోపు లేకపోతే నెక్స్ట్ 1 or 2 daysలో మ్యాక్స్ నేను అనుకోవడం ఒక 5 to 6 ట్రేడింగ్ సెషన్స్లో 18,500 లెవెల్ అనేది మార్కెట్ గ్యారంటీకి వచ్చే అవకాశం ఉంది. నేను గెస్తాను. ప్రాబిలిటీ ఏంటని మీరు అడిగితే నేను అక్కడ అనుకోవడం 80% ప్రాబిలిటీ ఫ్రెండ్స్. 80+ ప్రాబిలిటీ మార్కెట్ని పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది, ప్రొవైడెడ్ ఒకే ఒక కండిషన్ ఈ క్యాండిల్ అయితే ఉందో ఈ క్యాండిల్ లో కింద ప్రైస్ అనేది క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఎలా మూమెంట్ అవుతుందో, ప్రైస్ అనేది నేను చెప్పిన టార్గెట్ అచీవ్ అవుతుందో లేదో కమింగ్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.